హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానక్ మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. 6 మంత్స్ ప్లస్ బేబీస్‌కి మనం సాలిడ్స్ అనేటివి స్టార్ట్ చేస్తాం కదా! సో, అప్పుడు మన దగ్గర ఉండాల్సినవి ఏంటి? మనం బేబీస్‌కి ముందే ఏవేవి కొనుక్కొని పెట్టుకోవాలి అండ్ ఏవేవి యూజ్ అయితాయి అని సంబంధించింది అన్నమాట ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కన్ఫర్మ్‌గా డెఫినిట్‌గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ అవుతే గనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్. ఇది 1 లీటర్ గాని, 1.5 ఆర్ 2 లీటర్‌లో తీసి పెట్టేసుకోండి. నా దగ్గర చిన్న కుక్కర్ ఆల్రెడీ ఉంది. నేను మ్యారేజ్ ముందు నుంచే మ్యారేజ్ అప్పటి నుంచే యూజ్ చేస్తున్నాను. చిన్నదన్నమాట. మా ఇద్దరికని చెప్పి అప్పట్లో మమ్మీ నాకు పర్చేస్ చేసి ఇచ్చారు. సో, అదే కుక్కర్ ఇప్పుడు నేను మా చిన్నోనికి వాడుతున్నాను. అది 1.5 లీటర్స్ ఉంటుంది. సో, అలా చిన్న కుక్కర్ తీసుకోండి. మనకు పెద్ద 3 లీటర్స్, 5 లీటర్స్ కుక్కర్‌లో వాళ్ళకి ఇంతంత అన్నం వండడానికి కష్టమవుతుంది గదా! ఎయిత్ మంత్ నుంచి, నైన్త్ మంత్ నుంచి. సో, ప్రెషర్ కుక్కర్ అనేది కొద్దిగా చిన్నగా తీసుకోండి. సో, అది వాళ్ళకిక 1 ఇయర్ ప్లస్ వరకు గూడా చాలా బాగా యూజ్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది పొటాటో మ్యాషర్. ఇది బేబీస్‌కి 6థ్ అండ్ 7థ్ మంత్‌లో మనం ఎలాగో లిక్విడ్సే ఇస్తాము. సో, అప్పుడు ఇది ఎక్కువగా యూజ్ ఉండదు. బట్ 8థ్ అండ్ 9థ్ మంత్ నుంచి మనం ఎలాగో వాళ్ళకి ఫుడ్స్ గాని, క్యారెట్ గాని అలాంటివి మ్యాష్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనిది డీమార్ట్‌లో చూసాను. బట్ నాకస్సలు క్వాలిటీ నచ్చలేదు. బయట తెలిసిన షాప్‌లో తీసుకున్నానన్నమాట. క్వాలిటీ చాలా బావుంది మ్యాషరు. ప్రతీది మిక్సీ పట్టేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మిక్సీ పట్టి వాళ్ళకివ్వడం వల్ల కొంచెం డైజెషన్ ఇష్యూ కూడా రావచ్చు. అండ్ టేస్ట్ గూడా అంతగా బాగోదు మిక్సీ పడితే. సో, నేనేం చేశాను, రైస్, క్యారెట్ ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసిన తర్వాత ఈ మ్యాషర్‌తోనే నీట్‌గా మ్యాష్ చేసి చేయితోనే ఫీడింగ్ ఇస్తా అన్నమాట. తినిపిస్తాను. సో, అది చాలా బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రేటర్. స్టార్టింగ్‌లో నేను క్యారెట్ మళ్ళీ ముక్కలు ముక్కలుగా కట్ చేసినప్పుడు పిల్లల గొంతుకేమైనా అడ్డం పడుతుందేమో అని చెప్పేసి ఇందులో గ్రేట్ చేసేదాన్ని. ఇందులో గ్రేట్ చేసి రైస్‌లో కలిపి మా చిన్నోనికి ఇచ్చేసేదాన్నన్నమాట. సో, ఇది గూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటివి స్టీల్ కంటైనర్స్ ఒక 2 పిల్లలకి సెపరేట్‌గా తీసుకోండి. నేను ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇలాంటి కడాయి గూడా ఒకటి తీసుకున్నానన్నమాట. ఇవేమన్నా రోస్ట్ చేయడానికి మనం వాళ్ళకి పూల్ మకానా గాని, ఓట్స్ గాని, పప్పులు గాని అలాంటివి నానబెట్టి, ఎండబెట్టి మనం వేపుతూ ఉంటాం గదా! సో, అందుకని ఇది తీసుకున్నాను. కుక్ జేయడానికొచ్చేసి ఇది తీసుకున్నాను. అండ్ మన దగ్గరున్న వెజిల్స్‌లో కుక్ చేద్దాం ఇంట్లో ఉన్న వెజిల్స్‌తో అంటే చెయ్యొచ్చు. బట్ నేనిలా సెపరేట్‌గా తీసుకోమనే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం అందులో పాలు ఏమన్నా పెట్టినా గాని, లేకపోతే ఏమన్నా కర్రీస్ ఏమన్నా వండినా గాని, ఆ స్మెల్ గనుక వాళ్ళకు వండే అన్నంలో ఆ స్మెల్ వచ్చిందనుకో వాళ్ళు తినలేరన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది గదా! సో, ఎందుకు అంతే వాళ్ళ కోసం ఈ మాత్రం ఇన్వెస్ట్ జేయలేమా మనం? ఇలా ఒక సెపరేట్‌గా ఇలాంటిది ఒక బౌల్ అండ్ ఇలాంటి కడాయి. ఈ 2 గూడా అవసరం లేదు. మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటన్నా తీసుకోండి పర్లేదు. సో, ఇలా తీసుకుంటే వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇందులోనే కుకింగ్ జేసి ఇచ్చేయొచ్చన్నమాట. సో, నేనైతే ఇలా సెపరేట్‌గానే పెట్టేసుకున్నాను. అండ్ వాళ్ళకి స్పూన్స్ గూడా నేను సెపరేట్‌గానే పెట్టుకుంటాను. అండ్ చిన్న చిన్న బౌల్స్ గూడా నేనైతే సెపరేట్‌గానే పెట్టుకున్నాను. నేను మీకు గూడా సెపరేట్‌గా పెట్టుకోమనే జెప్తాను. అండ్ ఆ తర్వాత ఫ్రూట్ నిప్లర్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్‌లో మనం బనానా ఏమన్నా తినిపించాలన్నా డైరెక్ట్‌గా తినిపియాలంటే కొద్దిగా భయముంటుంది గదా! సో, నాకైతే చాలా భయముండే అన్నమాట. బనానా తినిపిస్తే కొంచెమైనా నోట్లో ఎళ్ళిపోయిందనుకో ముక్క కిందకి ఎక్కడన్నా కుతికలు పడతాయేమో, గొంతులో అడ్డుపడుతుందేమో అని జెప్పేసి. సో, ఇది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సో, ఏం లేదు జస్ట్ ఇలా మనకి వస్తుంది. దీన్నిలా తీసేసి ఇందులో మనం ఏ ఫ్రూట్స్ అన్నా పెట్టేసుకోవచ్చన్నమాట. బనానానే గాదు. నేను ఇందులో బనానా పెడతాను. అండ్ ప్రొమోగ్రానేట్ ఉంటుంది గదా! దానిమ్మ గింజలు అవి గూడా బెడతాను. మా చిన్నోడు చాలా బాగా తింటాడు. బనానా అయితే ఇంకా సూపర్ ఫాస్ట్ అన్నమాట. ప్రొమోగ్రానేట్ బెడతాను. గ్రేప్స్ బెట్టొచ్చు, సపోటా బెట్టొచ్చు, డ్రాగన్ ఫ్రూట్ గానీ, లేకపోతే ఆరెంజెస్ గానీ, ఇంకేమన్నా ఇంకా వాళ్ళు డైరెక్ట్‌గా చేసి తినలేరు అన్నప్పుడు ఇందులో బెట్టియొచ్చు. నేను ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా ఇస్తాను. బనానా అనేది చేయితో ఫీడింగ్ బెడతాను. బట్ దానిమ్మ గింజలు, గ్రేప్స్, ఈ డ్రాగన్ ఫ్రూట్ అవి ఇవ్వనన్నమాట. కొద్దిగా భయమనిపిస్తుంది. గొంతులో అడ్డుపడుతుందేమో అని జెప్పేసి. సో, ఇలా మనం ఇందులో బెట్టేసి వాళ్ళకిచ్చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇదన్నమాట సిలికాన్ స్పూన్స్. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో పోస్ట్ జేసి పెట్టాను. ఇన్‌కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోయుంటే షార్ట్స్‌లో వెళ్లి ఆ వీడియో జూడండి. సిలికాన్ స్పూన్స్ తీసుకోండి పిల్లలకి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను జేసిన మిస్టేక్ ఏందంటే స్టార్టింగ్‌లో స్టీల్ స్పూన్‌తోనే పెట్టేసేదాన్నన్నమాట. అది మా చిన్నోడు లాక్కొని నోట్లో పెట్టుకోవడం వల్ల ఇక్కడ సైడ్‌కి నోట్లో చిన్నగా కురుపులొచ్చేసింది. అది వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఆ తర్వాత ఇది పెట్టాను. ఇది తీసుకొని నోట్లో గుద్దుకున్నా గూడా మనకేం అవ్వదు గదా! సిలికాన్ గాబట్టి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. సో, ఏమీ అవ్వదు.
అండ్ ఇవి నేను తీసుకున్న ప్రొడక్ట్స్. నేను మిమ్మల్ని గూడా తీసుకో అని జెప్పి నేను అనను. బట్ ఇన్ కేస్ మీరు గూడా ఏవి తీసుకోవాలో తెలవదు అండ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా తీసుకోవాలి? సాలిడ్ స్టార్ట్ చేసే ముందు ఏవేవుండాలి? అన్న దాని కోసం ఒక చిన్న క్లియర్ కట్ ఐడియా అన్నమాట. నేనైతే ఇవి కన్ఫర్మ్‌గా మా చిన్నోనికి సెపరేట్‌గానే పెట్టేసాను. అండ్ వీటిలల్లోనే నేను కుక్ చేస్తానన్నమాట. ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసి వానికి సంబంధించిన టిఫిన్ బాక్స్ స్టీల్ బౌల్ ఒకటుంది. సో, అందులో ఫీడింగ్ చేసేస్తాను. అందులో తినిపిచ్చేస్తాను. అండ్ ఇందులో నేను ఉగ్గు గాని, సెర్లాక్ గాని అలాంటివేవన్నా ప్రిపేర్ చేస్తాను. అండ్ ఆ కడాయిలో వచ్చేసి మనం రోస్ట్ చేసాను. పూల్ మఖానా గాని, ఓట్స్ గాని అలాంటివి రోస్ట్ చేసి వానికి సంబంధించినయి అన్నమాట ఇవన్నీ. సెపరేట్‌గా వాని కోసమే పెట్టేస్తాను. అండ్ ఇంతే వీడియో. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్‌స్టా ఐడీ కూడా సేమ్ మన ఛానెల్ నేమే భానుక్ మోనికా వ్లాగ్స్. మీరు అక్కడ కూడా నాయి కొన్ని కంటెంట్ వీడియోస్ అనేటివి చూడొచ్చు. ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా న్యూ మామ్ టు బీ అయితే మీకు చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు అని స్టార్టింగ్‌లో కూడా నాకు ఏది తెలీదు. సో, నేను మెల్లమెల్లగా తెలుసుకున్నాను మా మమ్మీ నుంచి అండ్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో, ఇవే. ఇంకా ఏమన్నా ఉన్నాయా? నేను మిస్ జేసినయి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటాను మీ నుంచి మీరేమన్నా చెప్పేటివి. ఇంకేమైనా పిల్లలకి సెపరేట్‌గా ఉండాలా? లేకపోతే ఏంది అన్నవి. అండ్ నేను మా బాబుకి 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్, ఇప్పుడు 10 మంత్స్. సో, ఫుడ్ వీడియోస్ గూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ షూట్ చేసి పెట్టాను. బట్ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అండ్ కొన్ని డైరెక్ట్‌గా ఇలా మీతో మాట్లాడుతూ చెప్పాలన్నమాట. సో, నాకు కొద్దిగా టైం కుదరట్లేదు. మా చిన్నోనితో కొంచెం ఇబ్బందవుతుంది. మమ్మీ వచ్చినప్పుడల్లా ఇదిగోండి ఇలా కొద్దిగా టైం తీసుకొని నేను బెడ్‌రూమ్‌లో డోరేసుకొని వీడియోస్ చేసి మీకు చెప్తున్నాను. మమ్మీ బయట చిన్నోడిని ఎత్తుకొని ఉందన్నమాట. సో, నేను మీకు వీడియోస్ లేట్‌గా వచ్చినా కొంచెం మంచి వీడియోస్ రావడానికే నేను ట్రై చేస్తున్నాను. ఫుడ్ వీడియోస్ గూడా పెడతాను. 6 మంత్‌ది, 7థ్ మంత్, 8థ్ అండ్ 9థ్ అలాంటివి. ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇంతే వీడియో చాలా ఎక్కువైపోయిందేమో లెంత్. నాకు తెలిసి మోర్ దెన్ 5 మినిట్స్ అయిపోయింది. సో, ఓకే మరి ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.